ఫ్రెండ్స్, ఇలా సండే షూటింగ్ లేదు. కృష్ణకాంత్ పార్క్కి అక్కడ ఈసీఆర్లో వెళ్తున్నాం. క్లాస్ వెళ్తూ దారిలో మైనా వెంకటేష్ ఛానల్ అయింది మాకు. ఆయన పని బీజీలో మనం కలవటానికి దూరం అయ్యాడు. మైనా వెంకటేశ్వరుడు జర్నీ చేస్తున్నాం. జీవితమే ఒక జర్నీ అంటే మనం సపరేట్గా అనుకుంటాం. జీవితమే ఒక జర్నీ, ఒక ట్రావెల్. ఆ ట్రావెల్లో అప్ అండ్ డౌన్స్, ట్రావెల్లో వర్షాలు, ట్రావెల్లో ఎండలు, ట్రావెల్లో చలికాలం, ట్రావెల్లో పెళ్ళిళ్ళు, ట్రావెల్లో పిల్లలు, ట్రావెల్లో సంసారం, ట్రావెల్లో జాబు, ట్రావెల్లో చదువుకోవటం. జీవితం అన్నిట్లో ఈ ట్రావెల్స్లోనే పుట్టిన కాడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. ఎల్కేజీ స్టార్ట్ కాడ నుంచి అన్ని ఏ స్థితిగతులు సమయంలో ఆ స్థితిగతుల్లో ట్రావెలర్స్ యాడ్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీ కొన్నాళ్ళు ఉంటారు, వృద్ధాప్యం వస్తే వాళ్ళు దూరం అవుతారు, నేను సపరేట్గా ఉంటావు. ఈ ట్రావెల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మూమెంట్లో ఉంది. మన యవనం మూమెంట్లో ఉంది, వృద్ధాప్యం వస్తున్నాం, బాల్యం మూమెంట్లో ఉంది, యవనం మూమెంట్లో ఉంది. అన్నీ కూడా జరుగుతున్నాయి, అన్నీ కూడా మూమెంట్లోనే ఉన్నాయి. కానీ మన మనసు మూవ్ అవ్వకుండా ఎక్కడ స్టక్ అయ్యిందో అక్కడే నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకని మనం కూడా ఈ దేహంతో, ప్రపంచంతో ట్రావెలింగ్లో ఉంటూ, మంచి జరిగిన కాడ హ్యాపీగా ఉంటూ, ఏదైనా నువ్వు అనుకున్నా జరగలేదు అనుకో దానికి హ్యాపీగా ఉంటూ, బాల్యంలో సరదాగా ఉండవు, అలా యవనంలో సరదాగా ఉంటావు, అలా వృద్ధాప్యాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఈ ట్రావెలర్ ఎక్కడ బండి ఆగుతుంది అక్కడ డ్యూటీ దిగి ఈ దేహంలో నుంచి ఆత్మ తిప్పి 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 ఈ ఆత్మలోకి మళ్ళీ ఆత్మ వెళ్ళి కలుస్తుంది. ఈ ట్రావెలర్లో ప్రతి ప్లేస్లో ఎక్కడ ఆగితే అక్కడ బండికి టైర్ పంచర్ అయిందా ఆ క్షణం అక్కడ ఆనందం, పార్కు లేవులకి ఆనందం, తినే కాడ ఆనందం, పెళ్ళి అయితే ఆనందం, పిల్లలు పుడితే ఆనందం, ప్రతి క్షణం ఆనందం. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండదు ఆనందమే తప్ప దుఃఖం లేదు. దుఃఖాన్ని కూడా ఆనందంగా మార్చుకోవటం అనేది ఈ ధ్యానంలో చేస్తున్నారు గురువులు. ఒక సుబ్రహ్మణ్య స్వామి చెబుతారు, ఆయన బాధే సౌఖ్యమని, అదే ఆనందం పరమానందం అని జీవించోయని పాట పాడినట్టు అక్కడే నాగేశ్వరరావు గారు అట్లే ప్రతి దానిలో బాధలో కూడా ఆనందంగా మనం మార్చుకుంటే ప్రతి క్షణం బాధ లేదు, దుఃఖం లేదు. జీవితం ట్రావెలర్స్లో వెళ్తున్నట్టుగా కొంతమంది ఫారినర్స్ చూస్తూ ఉంటాం. మనం ఫారినర్స్ చిన్న ఒక బ్యాగ్ తగిలించుకొని ప్రపంచం అంతా హ్యాపీగా ట్రావెల్స్ చూస్తూ ఉంటాం. ప్రతి క్షణం ఆనందంతో అక్కడ జరిగే వింతలు, భారతదేశంలో వింత సృష్టించినవి అన్నీ వేరే వేరే కంట్రీస్లో జరిగినవి చూసుకుంటూ వెళ్తాం. అలాగే మన జరుగుతున్న లైవ్లో జరుగుతున్న వింతలన్నింటినీ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి క్షణం ఆనందమే, ఏది జరిగిన ఆనందమనే భావనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.